నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఎన్‌ఐన్ రోడ్ దగ్గర అవుతున్నాము. ఈ రోజు వీడియోలో ఎన్‌ఐన్ రోడ్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఎన్9 E3 రోడ్ జంక్షన్ అండి. అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట ఇది. ఎగ్జాక్ట్ మీరు చూడండి ఇక్కడ జంక్షన్ ఎలా ఉందో. ఇక్కడంతా కూడా రకరకాల చెట్లతో అయితే నింపేశారనమాట. సో ఇటుపక్క మనకు ప్రస్తుతం ఏంటంటే ఇటు సైడ్ మనకు ఏపీ సెక్రటరియట్, అలాగే మనకు అసెంబ్లీ, అలాగే వెలగపూడి ఇటైతే మనం వెళ్ళొచ్చు అనమాట. ఈ యొక్క అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క జంక్షన్ దగ్గర రకరకాల చెట్లతో అయితే బాగుందండి రోడ్ అయితే. ఈ జంక్షన్ అనమాట ఎన్9 E3 రోడ్ జంక్షన్ అండి ఇది. అది మనకు వాకింగ్ ట్రాక్ అండి, ఇది సైకిల్ ట్రాక్ అనమాట. దానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ రోడ్డు చూసుకున్నట్లయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ గా మనకు E9 రోడ్ కదా, ఇక్కడ నుంచి బ్యాంక్స్ కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయండి. మనకు N9 N10 రోడ్డు మధ్యలోనే బ్యాంక్స్ అయితే రాబోతుంది. దానికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇది N9 రోడ్డు చూడొచ్చు. రెండు వైపులా కూడా రకరకాల పోస్ట్ చెట్లు అయితే వేస్తున్నారండి. ప్రస్తుతం ఏంటంటే ఈ రోడ్ నుండి అసెంబ్లీ, ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ ఈ సైడ్ అయితే వెళ్తున్నారనమాట. అసెంబ్లీ సెక్షన్ జరిగేటప్పుడు కూడా ఈ రోడ్ కూడా ఫుల్ బిజీ అయితే ఉంటుందండి. సో ఫ్యూచర్ కంప్లీట్ అయితే అమరావతిలో మనకు రోడ్స్ అన్ని కూడా ఈ విధంగానే ఉంటాయండి. రకరకాల చెట్లు, అలాగే మనకు సైడ్ అంతా కూడా వాకింగ్ ట్రాక్స్ కానీ, అలాగే సైక్లింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. మనకు అటు సైడ్ కూడా ఈ యొక్క రోడ్డుకి సంబంధించి తారు వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది E4 రోడ్ అండి. ఇది ఎగ్జాక్ట్ గా మనకు E4 N9 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. ఈ యొక్క E4 రోడ్డుకి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, పవర్ డక్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మనకు ఈ యొక్క N9 రోడ్డుకి సంబంధించి మనకు పాలవాగ్ అయితే ప్రవహిస్తుంది అనమాట. దానికి సంబంధించి బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇది పాలవాగ్ అండి, అందువల్ల మనకు ఈ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఆల్మోస్ట్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకో ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట, ఇంకా ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా కిందంతా కూడా ఈ యొక్క పాలవాక్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే సైడ్ అంతా కూడా ఈ యొక్క E4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. రెండు వైపులా కూడా మనకు చెప్పాలంటే వాస్తవానికి ఇటు రోడ్డు మిడిల్లో రెండు వైపులా మళ్ళీ సైడ్ అంతా కూడా చెట్లే నాటుతున్నారండి. అంటే అమరావతిలో మనకు 30% గ్రీనరీ అయితే ఉంటుంది కదా, సో అందువల్ల ఏంటంటే రోడ్డు రెండు సైడ్లు కూడా మనకు చెట్లతో అయితే మంచి మంచి చెట్లతో నింపేస్తున్నారు అనమాట. అందులో రకరకాల పూల చెట్లు ఆ విధంగా అయితే ఉండబోతుంది. అంటే రోడ్డు అన్ని కూడా కంప్లీట్ అయితే మనకు ఈ విధంగా ఉంటే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. రోడ్ చూడండి సైడ్ నైట్ అప్పుడైతే అద్భుతంగా ఉంటుందండి. ఇంకా లైట్స్ అవన్నీ కూడా వేసిన తర్వాత ఇంకా చాలా చక్కగా అయితే ఉంటుంది నైట్ పూట చూసేదందుకు కూడా. అది మనకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అది ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సచివాలయం అవన్నీ కూడా సెక్రటరీ అవన్నీ కూడా ప్రస్తుతం అంటే ఉండేది అక్కడ. ఎగ్జాక్ట్ గా మనకి ఏంటంటే E6 రోడ్ అనమాట. దానికి సంబంధించి యొక్క జంక్షన్ దగ్గర వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. E6 రోడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ యొక్క N9కి అయితే ఇంకా కొన్ని రోజులు అయితే జంక్షన్ అయితే అయిపోతుంది. ఇది అంటే రోడ్ అయితే కంప్లీట్ అయింది, కానీ ఇటు సైడ్ అంతా కూడా జంక్షన్ దగ్గర అయితే వర్క్స్ జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్ మనకు సచివాలయం పక్కన ఉన్న సచివాలయం దగ్గరే ఉంటుంది. ఇది మనకు ఇది జంక్షన్ అండి, E6 N9 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది ఇది. ఇప్పుడు మనకు ఈ యొక్క జంక్షన్ దగ్గర అయితే వర్క్స్ జరుగుతున్నాయి. ఆ రోడ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. E6 రోడ్ అయితే జంక్షన్ దగ్గర అయితే ఈ యొక్క వాటర్ పైప్ సంబంధించిన వర్క్స్, అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్, డ్రైనేజ్ డక్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా. ఇది మనకేంటంటే ఎగ్జాక్ట్గా ఇది ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సచివాలయం అండి. ఇదనమాట ప్రస్తుతం అసెంబ్లీ సచివాలయం. అలాగే మీరు రోడ్ కూడా చూడొచ్చు ఇక్కడ. ఈ రోడ్ కూడా రీసెంట్గానే కంప్లీట్ చేసుకోన్నారు. బ్యాక్ సైడ్ ఇది ఎగ్జాక్ట్ మనకు అసెంబ్లీ బ్యాక్ సైడ్ అనమాట ఇది రోడ్ కూడా. ఇది వరకు ఏంటంటే మనకి ఏదైనా గవర్నమెంట్ మీటింగ్స్ అవన్నీ కూడా జరిగేటప్పుడు మనకి ఈ గ్రౌండ్ అయితే పెట్టుకునేటోళ్ళు అనమాట. ఇప్పుడు మనకు అక్కడ పరేడ్ గ్రౌండ్ అయితే
రీసెంట్గానే మనకు నిర్మించుకున్నారు కదా. ఇప్పుడు అందులో పరేడ్ గ్రౌండ్స్లో ఏదైతే గవర్నమెంట్ మీటింగ్స్ అవన్నీ కూడా ప్రస్తుతం ఇప్పుడు అక్కడైతే జరుగుతున్నాయి. ఇదివరకు అయితే ఈ యొక్క ఎగ్జాక్ట్గా మనకు అసెంబ్లీ బ్యాక్ సైడే ఈ యొక్క ప్లేస్లో అయితే జరుపుకుంటా ఉన్నారు. అక్కడ మనకు అది కనిపిస్తుంది కదా బిల్డింగ్స్, అది విట్ ఏపీ అండి యూనివర్సిటీ. ప్రస్తుతం ఇక్కడ మీరు చూడొచ్చు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఈ యొక్క ఎన్ఎన్ రోడ్డుకి సంబంధించి. చూడొచ్చు రోడ్డు వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. కొంత బ్యాలెన్స్ ఉందండి ఇక్కడ, అంటే ఒక లెవెల్కి అయితే రోడ్ లెవెల్కి తీసుకొని వచ్చున్నారు. మరలా ఇక్కడ నుంచి మళ్ళీ రెండు వైపులో కూడా తారు అయితే వేసేస్తున్నారు. లారీ వస్తుంది చూడొచ్చు. అటువైపు ఇటువైపు రెండు వైపులో కూడా తార్ అయితే రీసెంట్ గానే కంప్లీట్ చేసుకున్నారండి. ఇది మెయిన్ రోడ్ ఇదివరకే కంప్లీట్ అయిపోయి ఉంది అనమాట తారు. ఇప్పుడైతే ఇటు సైడ్ అవతల వైపు రెండు వైపులు కూడా వేస్తున్నారు అనమాట. రెండు వైపులో కూడా ఇక్కడ E7 రోడ్డుకు సంబంధించి N9 రోడ్ జంక్షన్ దగ్గర అయితే వర్క్ జరుగుతున్నాయి చూడొచ్చు. అది E7 రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అండి. అలాగే ఇక్కడ జంక్షన్ దగ్గర మనకు అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వైర్స్, అలాగే వాటర్ పైప్స్ అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయి మీరు చూడొచ్చు. రోడ్ లెవెల్ కంటే గ్రావెల్ అవన్నీ కూడా చదినట్టు చేసేసుకున్నారు. ఇంకా వీటి మీద తార్ అయితే వేసుకుంటారు. E7 N9 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది ఇది. చూడొచ్చండి, ప్రస్తుతం మీరు చూస్తుంది E8 N9 రోడ్ జంక్షన్ అయితే చూస్తున్నారు. ఎగ్జాక్ట్గా మనకు E8 రోడ్ గుండా వెళ్తే విట్ యూనివర్సిటీ అయితే ఉంటుంది, పక్కనే ఉంటుందన్నమాట. అలాగే మనకు ఈ యొక్క E8 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడొచ్చు. అలాగే మీరు ఇక్కడ ఈ N9 రోడ్డుకి సంబంధించిన విషయానికి వస్తే అక్కడక్కడ కొంత ఒక 100-200 మీటర్స్ గ్యాప్ తప్ప రిమైనింగ్ అంతా కూడా తార్ అయితే ప్రాపర్గా వేసుకుంటూ అయితే వెళ్ళిపోయి ఉన్నారండి. ఇటు రెండు సైడ్లు అయితే అయిపోయి ఉందన్నమాట. మనకు ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ అయితే బ్యాలెన్స్ ఉంది. లెఫ్ట్ అండ్ మిడిల్ రోడ్ అయితే కంప్లీట్ చేసుకోన్నారు తార్ వేసి. యాక్చువల్గా ఈ యొక్క రోడ్డుకి సంబంధించి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. దాదాపుగా మనకు ఈ యొక్క రోడ్ అనేది 12 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఉద్దండరాయనిపాలెం నుంచి నిడమరు అనే ఊరు వరకు అయితే ఈ యొక్క రోడ్ అనేది ఉండడం జరుగుతుంది, N9 రోడ్ అనేది. దాదాపుగా 12.5 కిలోమీటర్లు అయితే ఈ యొక్క రోడ్ అనేది ఉంటుందండి. చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది ఈ యొక్క రోడ్ అనేది. ఈ యొక్క N9 రోడ్డే కదండి, అమరావతిలో ప్రస్తుతం నిర్మిస్తున్న రోడ్స్ అన్ని కూడా వేస్తున్న రోడ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా ఒక లెవెల్కి అయితే వచ్చేసాయి అనమాట. అన్ని రోడ్లకి సంబంధించి కొంతవరకు తారు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. చూడండి, రెండు సైడ్లు కూడా లెఫ్ట్ అండ్ మిడిల్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ కోసం గ్రావెల్, కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలుకొని చదునైతే చేసుకుంటున్నారు చూడండి. అది కంప్లీట్ అయిన తర్వాత రెండు వైపులు దిమ్మల్లా కూడా కొట్టేశారనమాట. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మిడిల్‌లో తార్ అయితే వేసేస్తారు. ఇంకా రోడ్ ప్రాసెస్ అంతా ఏదైతే 12.5 కిలోమీటర్ల రోడ్ ఉందో అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. ప్రస్తుతం మనకు ఈ యొక్క రోడ్డు గుండా వస్తే వెలగపూడి ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సచివాలయం బ్యాక్ సైడ్ అయితే ఈ యొక్క రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇంకో 3-4 మంత్స్‌లో మనకు జూన్, జూలై కల్లా ఒక లెవెల్‌కి అయితే వచ్చేస్తుందండి రోడ్స్ అన్నీ కూడా. ఎందువల్లే ప్రస్తుతం అన్ని రోడ్స్ కూడా వర్క్స్ అనేది చాలా ఫాస్ట్‌గానే జరుగుతుంది. అంటే అన్నీ కూడా మాక్సిమం కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలైతే రెడీ చేసి పెట్టుకున్నారు తారు కోసము. మాక్సిమం అన్ని రోడ్లు కూడా 3 లేదా 4 కిలోమీటర్ల వరకు తారు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం. అలాగే కొన్ని రోడ్స్‌కి ఎర్రమట్టి అవన్నీ కూడా తోలైతే పెట్టుకున్నారు. ఇది మీరు చూస్తున్నారు కదా, E9 రోడ్ అనమాట ఇది. E9 రోడ్డుకి సంబంధించి కూడా చూడొచ్చు మీరు. ప్రస్తుతం ఒక సైడ్ అంతా కూడా రోడ్డు కొంతవరకు కంప్లీట్ అయితే అయింది. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడు గ్రావెల్ అవన్నీ కూడా పోసుకొని మొత్తం చదునైతే చేసుకున్నారు. అలాగే రైట్ సైడ్ కూడా గ్రావెలు అలాగే అవి కోరుకొని చదునైతే చేసుకుంటున్నారండి. ఈ యొక్క రోడ్డు మొత్తం ప్రస్తుతం ఇలాగే ఉందన్నమాట ఈ యొక్క N9 రోడ్ అయితే. దీనికి సంబంధించి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. రెండు వైపులా డ్రైనేజ్ సంబంధించిన వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చిందనమాట. అలాగే మనకు వాకింగ్ ట్రాక్స్‌కి, సైక్లింగ్ ట్రాక్స్‌కి వాటికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి.